ఆంధ్ర షిరిడీ సాయిబాబా ఆలయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న బాలభద్రపురం గ్రామం ఇప్పుడు ఆంధ్ర షిరిడీ గా ప్రసిద్ధి పొందింది. ఈ ప్రాంతంలో ఉన్న శ్రీ సాయిబాబా దేవాలయం భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. సాయిబాబా అనుగ్రహంతో ఎటువంటి సమస్యలు అయినా తొలగిపోతాయని నమ్మకం కలిగిన భక్తులు దేశం నలుమూలల నుంచి ఈ ఆలయానికి వస్తున్నారు. ఈ ఆలయం వెనుక ఉన్న చరిత్ర, మానవత్వం మరియు విశ్వాసం ఆధారంగా నిర్మించబడిన దివ్య కథ ఎంతో హృద్యంగా ఉంటుంది. ఆలయం ఆవిర్భావ నేపథ్యం 1980వ దశకంలో బాలభద్రపురం గ్రామంలో ఒక నిర్దిష్టమైన ఆధ్యాత్మిక స్థలమేమీ లేదు. కాని ఆ ఊరిలో నివసిస్తున్న శ్రీ కాటమానని సత్యనారాయణ అనే భక్తునికి సాయిబాబా మీద తీవ్రమైన భక్తి ఉండేది. ఆయన తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. కాని ప్రతిసారీ సాయిబాబా నామస్మరణతోనే అవన్నీ తొలగిపోయాయి. ఒకసారి ఆయన కలలో సాయిబాబా ప్రత్యక్షమై, ఈ స్థలంలో నా ఆలయం నిర్మించు, నన్ను ఆశ్రయించు, నేను ఎప్పుడూ నీతో ఉంటాను అని అన్నారు. ఈ దివ్య దర్శనం తర్వాత ఆయన తన కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దల సాయంతో ఆలయ నిర్మాణ యోచన మొదలుపెట్టారు. ఆలయ నిర్మాణం ప్రారంభ దశలో పెద్ద విరామం లేకుండా కేవలం కొద్దిమంది గ్రామస్తుల సహకారంతో మట్టితో నిర్మించిన ఒక చిన్న మందిరంలో బాబా చిత్రాన్ని ప్రతిష్ఠించగా భక్తులు అక్కడికి వచ్చి భక్తిపూర్వకంగా ప్రార్థనలు చేసేవారు. కాలక్రమేణా ఇది ప్రజలలో విశ్వాసాన్ని సంతరించుకుంది. అనంతరం శ్రీ సత్యనారాయణ గారి కృషితో 1991లో బాబా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే అది మహారాష్ట్ర షిరిడిలోని సాయిబాబా విగ్రహానికి ప్రతిరూపంగా ఉంటుంది. ఇప్పటికే ఈ ఆలయానికి ఆంధ్ర షిరిడి అనే పేరు వచ్చేలా చేసింది. అద్భుత సంఘటనలు ఆలయ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుండి చాలా అద్భుత సంఘటనలు జరగడం మొదలయ్యాయి. భక్తులు చెప్పిన కొన్ని చక్కని ఉదాహరణలు. 1. ఒక వ్యవసాయ కూలీకి జీవితం మారిన క్షణం. ఓ కూలీ రోజు కూలీ పని చేసి వచ్చే వ్యక్తి. అతని కూతురికి తీవ్రమైన జబ్బు వచ్చింది. ఎక్కడెక్కడో వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. చివరికి బాలభద్రపురం సాయిబాబా మందిరానికి వచ్చి పాదయాత్రగా వచ్చి బాబాని ప్రార్థించాడట. 3 రోజుల తర్వాత కూతురు పూర్తిగా కోలుకుంది. 2. వాన కోసం ప్రార్థించిన రైతులు. 1 సంవత్సరం విపరీతమైన ఎండలు పడ్డాయి. వరి పొలాలు ఎండిపోయాయి. అప్పుడే గ్రామస్తులు సాయిబాబా మందిరం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశ్చర్యంగా 3 రోజులకే భారీ వర్షాలు వచ్చాయి. భక్తులు ఈ ఘటనను బాబా లీలా గా పరిగణించారు. ఆలయ విశిష్టతలు. ఈ ఆలయంలో ప్రతిరోజూ 3 సార్లు నైవేద్యం, ఆరతి నిర్వహించబడుతుంది. గురువారం రోజులు ప్రత్యేకంగా సాయి సత్యవ్రతం, ధూని పూజ, భజనలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం విజయదశమి, సాయిబాబా మహాసమాధి రోజున 3 రోజుల ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు హాజరవుతారు. ఆలయంలోని ముఖ్య విభాగాలు. ధూని మంటపం. షిరిడిలో ఉన్నట్లే ఇక్కడ కూడా ధూని మంటను ఎప్పుడూ ఆర్పకుండా ఉంచుతారు. అన్నదానశాల. ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. పాదుకలు మరియు జపమాల విభాగం. భక్తులు బాబా పాదుకలను తాకి భక్తిగా నమస్కరిస్తారు. ఆలయ అభివృద్ధి. ఈ ఆలయ అభివృద్ధిలో చాలామంది భక్తులు నిష్కామ సేవా భావనతో పనిచేశారు. ముఖ్యంగా అనేక మంది స్వచ్ఛంద సేవకులు నిరంతరం ఆలయంలో శ్రమిస్తున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి భక్తుల సౌకర్యం కోసం శానిటేషన్, నివాస గదులు, నీటి వసతి మొదలైనవి ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మిక అనుభూతి. ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక తేలికపాటి పవిత్రమైన శాంతి మనసులో పరవశాన్ని కలిగిస్తుంది. చాలామంది భక్తులు చెబుతారు, ఇక్కడికి రాగానే బాబా మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. మన బాధలు అంతయా తనదిగా చేసుకుంటాడు. బాలభద్రపురం సాయిబాబా దేవాలయం ఒక నమ్మకం, భక్తి, సేవల కలయిక. ఇది కేవలం ఒక మందిరం కాదు, ఇది కోట్లాది భక్తుల హృదయంలో ఆశాజ్యోతి. ఈ ఆలయ కథ ప్రతి భక్తునిలో భగవంతుని మీద విశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉంటుంది. సాయిబాబా వాక్యం. శ్రద్ధ,
సబూరి, నమ్మకం, ఓర్పు. ఈ 2 పదాలు ఈ ఆలయంలోని ప్రతి మూల కోణంలో ప్రతిధ్వనిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.